ఆకస్మిక వర్షాలు తెలంగాణ రైతన్న మోముపై నెత్తుటి చుక్కను పీల్చేశాయి. చేతికొచ్చిన పంటలు పొలాల్లో, అమ్మకానికి వచ్చిన దిగుబడులు అంగట్లో వర్షార్పణం కావడంతో పల్లెలు బోరుమంటున్నాయి. ఏ పైరు చూసినా, ఏ రైతును కదిలించినా పరిస్థితి హృదయ విదారకం. సర్కారు ఊతమిస్తే తప్ప రాబోయే ఖరీఫ్ సీజన్కు వెళ్లలేమంటున్న కర్షక లోకం ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ రైతు సంఘం నేతలు వివిధ జిల్లాల్లో పర్యటించారు. రైతుల అవస్థలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు నేతలు పంట నష్ట పరిహారం అంచనాలను శాస్త్రీయంగా నమోదు చేసి సకాలంలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అకాల వర్షాల ప్రభావం వ్యవసాయ అనుబంధ రంగాలకు వాటిల్లిన నష్టంపై తెలంగాణ రైతు సంఘం సమీక్షించింది. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని అమృత ఎస్టేట్స్ లో తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పస్య పద్మ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. వివిధ జిల్లాల రైతు సంఘం నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ నెల 1 నుంచి 15 వరకు అకాల వర్షాలు, వడగళ్ల ప్రభావం, ఈదురుగాలుల తీవ్రత వల్ల జరిగిన విధ్వంసం, రబీ రైతులకు అందాల్సిన పెట్టుబడి రాయితీలు, పరిహారాలపై విస్తృతంగా చర్చించారు. ఈ విపత్తు కారణంగా తెలంగాణలో 192,000 ఎకరాల్లో రబీ ఆరుతడి పంటలు సహా వరి, ఉద్యాన పంటల రైతులు కుదేలయ్యారని పద్మ వాపోయారు. హృదయ విదారకంగా తయారైన పంటలు, పెట్టుబడులు కోల్పోయిన అన్నదాతల దైన్యాన్ని గుర్తించి నెల రోజుల వ్యవధిలో పాత, కొత్త పరిహారాలను అందించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. వరి, మొక్కజొన్న, కూరగాయ పంటలు ధ్వంసమైన తీరు చూస్తే వాళ్ళ ముఖంలో రక్తపు చుక్క లేకుండా మాట కూడా రానటువంటి పరిస్థితి కనపడింది. మరి ఒక్క మెదక్ జిల్లాలోనే కాదు, దాదాపు రాష్ట్ర వ్యాపితంగా 192,000 ఎకరాలలో వ్యవసాయ పంటలు, అవి వరిన, మొక్కజొన్నన, కూరగాయల, నువ్వుల, ఇటువంటి పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 33 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంచారు తప్ప రైతులకు అందించలేదు. నిజామాబాద్ జిల్లాలో కూడా అదే పరిస్థితి. అందుకోసం నెల రోజుల కాల పరిమితిలోనే పంట నష్ట పరిహారాన్ని పెంచాలి. వరికి ఎకరాకు 15,000, వ్యవసాయ పంటలన్నింటికి ఎకరాకు 15,000, తోటలకి ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ఖచ్చితంగా రైతులకు అందచేయటంలో నికరమైన చర్యలు అమలు చేయాలి అని మేము కోరుతా ఉన్నాము. అట్లాగే చనిపోయినటువంటి వాళ్ళకి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు వర్షాభావంతో బొటాబొటిన పండిన కొద్దిపాటి పంటలు పూర్తిగా క్షేత్రాల్లోనే అకాల వర్షం ముంచేసిందన్నారు. ఆరబెట్టిన పసుపు, మొక్కజొన్న కళ్ళాల్లో ధాన్యం, మిరప మార్కెట్లలో తడిచి ముద్దయ్యాయని రైతు సంఘం నాయకులు వాపోయారు. సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతను ఆర్భాటపు ప్రకటనలతో కంటితుడుపు చర్యలు కాకుండా నిలబడేలా సాయం అందించాలని రైతు నాయకులు కోరారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఇప్పుడు మనకున్న పారి కరెంటు కరెక్ట్గా లేక, బావుల నీళ్లు లేక, ఇటు పంట పండక తక్కువ పండే టైంలే ఆ వచ్చే తక్కువ పంటను కూడా ఇప్పుడు ఈ ఎకాల వర్షాలు, రాళ్ళు కానీ, గాలి కానీ, ఈ దుమారంతో ఎక్కువ పంటలు నష్టమైంది. కాబట్టి ఈ పంటకు గవర్నమెంట్ గుర్తించి పరిహారం చెల్లించేందుకు గవర్నమెంట్ పూనుకోవాలని మేము కోరుకుంటున్నాం. చెలిగల్ అనేటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి 10 గ్రామాల్లో కూడా పరిశీలించడం జరిగింది. ఆ ఒక్క గ్రామంలోనే 1000 ఎకరాల వరి పంట నష్టం జరిగింది. 300 ఎకరాల నువ్వు, 300 ఎకరాల మామిడి, అరటి తోట ఒక 3 ఎకరాలు ఈ విధంగా ధ్వంసమైపోయినాయి. మేము పోయే నాటికి అక్కడికి ఎవరు కూడా అధికారులు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ వచ్చినటువంటి సందర్భం లేదు. మేము పోయే నాటికి మేము పోయి వాళ్ళని పరామర్శిస్తే బోరున విలపిస్తూ ఉన్నారు. అలాగే వేరే ప్రాంతాలలో కూడా జరిగినట్టు మనకు సమాచారం. కానీ మేము స్వయంగా పరిశీలించింది మాత్రం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువ నష్టమైంది జగిత్యాల డివిజనే. 2011, 2012, 2013లో కూడా మామిడి తోటల నష్టం జరిగితే ఇప్పటి వరకు వాళ్ళకు నష్టపరిహారం రాలేదు. 33 కోట్ల రూపాయలు వచ్చి ఉన్నాయి, వాళ్ళ నష్టపరిహారం అందజేయడం లేదు. తర్వాత ఈ ఇన్సూరెన్స్ పథకం అనేదంటే బోగస్ పథకం. ప్రతిసారి బ్యాంకులలో ఇన్సూరెన్స్ కట్ అవుతుంది, కానీ ఏ ఒక్క రైతు కూడా ఇంతవరకు ఇన్సూరెన్స్ వచ్చిన దాఖలా లేదు. రైతు వారీగా సర్వే నెంబర్ యూనిట్ పెడితే ఆ రైతుకు లాభం జరుగుతుందని పరిశీలించి పకడ్బందీగా చేస్తేనే రైతుకు లాభం ఉంటుందని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. పంట నష్టం అంచనాల్లో శాస్త్రీయ పద్ధతులు అవలంబించాలన్న రైతు సంఘాల నేతలు బీమా నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ను యూనిట్ గా పరిగణించి బీమా సదుపాయాన్ని వర్తింపజేయాలని సూచించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాలు, పెట్టుబడి రాయితీలను 50% పెంచినట్లు ప్రకటించిన విషయం విదితమే. తదనుగుణంగా 7 నిర్దిష్ట చర్యలను అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో వీటి వర్తింపుపై వ్యవసాయ, ఆర్థిక రంగ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూలిన అన్నదాతను నిలబెట్టేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఉండాలన్నది అన్ని వర్గాల మనోగతం.